మరో మాజీ మంత్రి అరెస్టుకు రంగం సిద్ధమవుతుందా? దీనికి సంబంధించిన ఆధారాలు సేకరించారా? అరెస్టు తరువారి అని భావిస్తున్నారా అంటే అవుననే సమాధానం వినిపిస్తుంది. వైసీపీ హయాంలో చాలా మంది నేతలు దూకుడుగా ఉండేవారు. అటువంటి వారిలో మాజీ మంత్రి డాక్టర్ సిద్దిరి అప్పలరాజు ఒకరు. 2019లో శ్రీకాకుళం జిల్లా పలాస నియోజకవర్గం నుంచి గెలిచారు అప్పలరాజు. తొలిసారి అసెంబ్లీలో అడుగుపెట్టిన ఈ యువ డాక్టర్ ని గుర్తించారు జగన్మోహన్ రెడ్డి. ఏకంగా తన మంత్రివర్గంలో తీసుకున్నారు. దాదాపు 4 సంవత్సరాల పాటు ఆయన మంత్రిగానే కొనసాగారు. ఈ క్రమంలో దూకుడుగా ఉండేవారు. అనుచిత వ్యాఖ్యలు చేయడానికి కూడా వెనుకడుగు వేసేవారు కాదు. అప్పట్లో చంద్రబాబుపై అసెంబ్లీ వేదికగా కూడా రెచ్చిపోయిన సందర్భాలు ఉన్నాయి. అరుదైన వ్యాధితో చంద్రబాబు బాధపడుతున్నారంటూ హేళన చేసిన పరిస్థితి ఉంది. కూటమి వచ్చిన వెంటనే అప్పలరాజు అరెస్ట్ తప్పదని ప్రచారం నడిచింది. కానీ ఇప్పుడు అది సాధ్యమయ్యేలా కనిపిస్తుంది. వైసీపీ హయాంలో సోషల్ మీడియా వేదికగా చంద్రబాబుపై విమర్శలు చేసిన అప్పలరాజు దీనిపై అప్పట్లో ఫిర్యాదులు ఉన్నాయి. గత కొన్ని రోజులుగా అప్పలరాజుపై టీడీపీ శ్రేణులు మండిపడుతున్నారు. పైగా వైసీపీ హయాంలో టీడీపీ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉన్న వారిని టార్గెట్ చేశారు అప్పలరాజు. ఆపై మహిళా నేత అని కూడా చూడకుండా గౌతు శిరీషపై అసభ్యకర పోస్టులు పెట్టించారనే ప్రచారం కూడా ఉంది. కొద్ది రోజుల కిందట కాశీబుగ్గ ఆలయ తొక్కిసలాట, ఇటీవల ఓ వ్యాపారి కిడ్నాప్ తో ప్రభుత్వంపై విమర్శలు చేశారని వైసీపీ నేత ఒకరిపై కేసులు నమోదయ్యాయి. అదే సమయంలో అప్పలరాజును స్టేషన్ కు తీసుకెళ్లి 7 గంటల పాటు పోలీసులు విచారించారు. అవసరమైతే మరోసారి విచారణకు పిలిపిస్తామని కూడా చెప్పారు. దీంతో మాజీ మంత్రి అప్పలరాజు అరెస్ట్ తప్పదని ప్రచారం నడుస్తుంది. అప్పలరాజు పశు సంవర్ధక శాఖ మంత్రిగా ఉండేవారు. డైరీకి సంబంధించి పాల అభివృద్ధికి సంబంధించి చాలా రకాల పథకాలను అప్పట్లో ప్రవేశపెట్టారు. పశు సంవర్ధకం శాఖకు సంబంధించిన నిర్ణయాలు కూడా తీసుకునేవారు. అందులో భారీ అవకతవకలు జరిగాయని అన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. అయితే వాటి విషయంలో అప్పలరాజు అరెస్ట్ ఉంటుందని ప్రచారం నడిచింది. కానీ అనూహ్యంగా సోషల్ మీడియాలో చంద్రబాబుతో పాటు లోకేష్ పై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ ఉన్న ఫిర్యాదులపై స్పందించారు పోలీసులు. అదే సమయంలో గతంలో అప్పలరాజు నిర్వహించిన పశు సంవర్ధన శాఖ వైఫల్యాన్ని సైతం తెరపైకి తీసుకొచ్చినట్లు సమాచారం.